ఎవరి కర్మం ఎట్లా ఉందో ఎవరి కర్మ ఎవరు మంచిగోడు. ఎందుకంటే నేను ఇలా మంచిగా ఉన్నాను చెప్పేసి ఎదురు నిందించదు. అప్పుడు మాత్రం తల్లులారా ఇది నిజమైన కదా. ఆ దుర్మార్గుడు పాదం అనుకుంటా బట్టలకు అప్పచెప్పిండు. మరే బట్టలారా దీన్ని తీసుకుపోయిరా, తీసుకుపోయి ఊరు బయట కాటు వేరిచ్చి కాట్ల కానివ్వండి అని చెప్పేసి ఆ బట్టలకు పట్టించిండు. ఆ తల్లిని మాత్రము ఎట్లా తీసుకుపోతున్నారు కాడికి చూద్దాం. మరి మాతకు నడు నడు తల్లి ఈ ప్రకారముగా పాపాన్ని కూడా పట్టించింది. ఇక వాళ్ళు తీసుకుపోయి ఏం చేస్తారు? ఇక ఇంతగా సంబంధం చంపుతారా మీరు? అదే ఎంత పగులు సరే ఏమో చంపద్దు, మంచిది కాదు. ఎంత పర్యాటకులకి వెళ్ళి నవంబర్ రండి ఇది ఆంజనేయ సామ్రాజ్యం. పంతులో వచ్చే కాలాన్ని అడుగుతామాట. అదే మరి కాలవాలి ఆయన వద్దా అంటే దుర్మార్గుడు తీసుకొచ్చిండ్రు వాళ్ళు బట్టలు తీసుకొచ్చి ఆ కాడు వేరిచిందంట. ఆ తల్లిని కాడు మీద వేరుస్తున్నారు. స్వామి సద్గురునాథ ఆ తల్లి మాత్రము తప్పు చేయలేదు కాబట్టి ఆ కాడు ఎట్లా మరుగుతుందంట. ఆ కాదు తల్లి నల్ల భోజనం మాతాకు కాడు తెలుస్తుంది కానీ తల్లి మాత్రం తెలుతలేదు. ఎవరైనా సరే తప్పులు చేయొద్దు నాయన, ఇలా మధ్యలో మరి చెప్పేసి ఎదుటో ఎక్కిరియద్దు. మన కర్మ ఎట్లా ఉందో చూడు, ఆ తల్లి మాత్రం చూడు అట్లనే ఉన్నది. అప్పుడు మాత్రము
ఆ కాడు తలుతున్నాం కానీ ఆ తల్లి గర్భము నుంచి ఎవరు ప్రసన్నమైతే చూద్దాం మరి. ఆ తల్లి కాడు ఉందంట. అప్పుడు మాత్రం కాడు తలుతూనే ఉంది. తల్లికి మాత్రం ఏమైతే లేదు. 9 నవమాసం నిన్నే అంట. ఆ తల్లి మాత్రము ఎవరు కొడుతురు? భయంకర భయంకర ఎవరనుకుంటుందిగా నవ్వుతూ ఆ తల్లిని తీసుకొచ్చి కాడుగా కాలుస్తున్నావురా. నేను నేను కాడుగా ఉంటున్నా తెర్ర పోషపోదురా శంకర. నా తల్లిని తీసుకొచ్చి కాడుగా కాలుస్తున్నావురా. నేను పుడుతున్నా. నేను ఎవరినా కాదు. నల్ల పోషమ్మనురా. నేను పుట్టంగా కానీ 50 చెట్టు పుట్టిందిరా. నా ఎంబడి 12 మంది 12 కూడా పుడుతుర్రురా. అరే నేను కట్ట గురించి కట్ట మైసమ్మను. నేను 3 రమ్మను నేనే, మైసమ్మను నేనే, గడి సమ్మను నేనే అని చెప్పేసి ఆ తల్లి నా తల్లి అని ఇన్ని మాటలంట. ఎవరు? నల్లపోచమ్మ తల్లి చిన్న పిల్ల. ఆ దుర్మార్గుడు కాటిపాడు చేసిండు. ఆ తల్లి మాత్రం సత్యవంతులు కాబట్టి మంచిగా ఉన్నదంట. అక్కడ నల్లపోచమ్మ కాటిలో జన్మించింది. ఆమె పుట్టంగానే ఒక కలియాప చెట్టు పుట్టిందంట. 12 వందలు తయారయ్యారంట. అప్పటి నుంచి మనం కూడా పనులు చేస్తున్నాము. కావున నిన్న వర్షం పడుట మనం ఆట ఆడలేము. దయచేసి కాట్లే పుట్టింది అంతే. రైటా ఆరతి ఆరతి ఆరతి. తల్లులారా ఈ యొక్క ఆట ఉద్రికి వర్షం ఉంటుంది కాబట్టి ఈ రాత్రి ఆడినాము. ఇంకొక ఆట ఇదే రాత్రి ఆడుతున్నారు. కావున గ్రామ పెద్దలు చిన్నలు అందరూ వచ్చి ఈ నల్లపోషమ్మ ఆటలు చూసి ఆ తల్లి కృపకు పాత్రలు కావాలని ఆ భగవంతుని వేడుకుంటూ కథ ముగిస్తున్నారు. రామే స్వామి వారికి రామ మంగళం.
దుర్గమ్మ మాత